అదేవిధంగా ఇటు వేములవాడ రాజన్నను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అక్కడ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, భక్తులు ఏం చెప్తున్నారు? పవన్, దక్షిణ కాశీ వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. గుడి చెరువు ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈసారి వేములవాడ అనగానే మనకు రాజరాజేశ్వర స్వామి గుర్తుకొస్తారు. అయితే ఆలయాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉండటంతో భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పిస్తున్నారు. మొదటిసారి ఈసారి ఈ శివరాత్రికి భీమేశ్వర ఆలయంలో అయితే ఈ పూజలు అందుకుంటున్న స్వామివారి దగ్గర భక్తులైతే ఆ పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వేములవాడ అనగానే మనకు కోడెమొక్కు ప్రధానంగా చెల్లిస్తూ ఉంటారు. కోడెమొక్కు అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ఈ కోడెమొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక మొక్కు ఈ కోడెమొక్కు ఒక్క రాజన్న సన్నిధానంలో మాత్రమే ఉంటుంది. సో ఈ కోడెమొక్కులు చెల్లించి అంటే భక్తులు తమ కోరికలను అయితే నెరవేర్చుకునే పరిస్థితి ఉంటుంది. ఇక మరోవైపు వేములవాడ మహాశివరాత్రి సందర్భంగా ఇటు రాజరాజేశ్వర ఆలయం కానీ ఇటు భీమేశ్వర ఆలయంతో పాటు మిగతా అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా విద్యుత్ దీపాలతో పాటు పూలతో పూర్తిగా అలంకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గుడి చెరువు ప్రాంగణంలో జాగరణ కూడా ఉంటుంది. సో జాగరణ సందర్భంగా భక్తులు మేల్కొని స్వామివారిని తరిస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది భక్తులు ఉన్నారు. ఈసారి భీమేశ్వర ఆలయంలో పూజలు చేస్తున్నారు. రాజన్న ఆలయంలో కాకుండా భీమేశ్వర ఆలయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఈసారి రాజన్న ఆలయంలో కాకుండా భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిస్తున్నారు, ఏమనిపిస్తుంది? బాగానే ఉందా? బాగానే ఉంది. మొక్కు చెల్లించారా? లేదు, మేము దర్శనానికి వచ్చాం. ఎప్పుడైనా ప్రతి ఏటా వస్తారా? ఈ ఏటా వేస్తాం. రాజన్న ఆలయంలో కాకుండా భీమేశ్వర ఆలయానికి వస్తున్నారు కదా, ఏముంది మొక్కు? ప్రతి ఏటా వస్తాం ఇక్కడికి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అక్కడ సేమే అనిపిస్తుంది. ఎక్కడైనా దేవుడే కదా, మొత్తంగా నమ్మితే ఏదైనా కానీ కరెక్టే ఉంటుంది. సిరిసిల్ల నుంచి వచ్చాం. మన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ ద్వారా వచ్చారా? లేదు లేదు లేదు, డైరెక్ట్ వచ్చేసాం. నార్మల్గానే వచ్చాము. మొత్తంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మేడారం జాతర సందర్భంగా ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని వెళ్ళారు. అంటే టెంపుల్ క్యారిడర్ ధర్మపురి, కొండగట్టు, వేములవాడ వయా ఇటు మేడారం వెళ్తూ ఉంటారు. మేడారం జాతర ముగిసి దాదాపు 2 వారాలు మాత్రమే ఆయన సమయంలో ఈసారి మహాశివరాత్రికి కొంత భక్తులు తక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయినప్పటికీ 2.5 లక్షల మందికి పైగా భక్తులు ఈసారి మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వస్తారని అధికారులు అయితే అంచనా వేశారు. 2.5 లక్షల మందికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో భక్తులు ఎవరికి ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో క్యూ లైన్లలో కొంత పోలీసులు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా వేములవాడ మహాశివరాత్రి వేడుకల సందర్భంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సో మొత్తంగా భీమేశ్వర ఆలయంలో ఈసారి దర్శనాలకు అవకాశం కల్పిస్తూ ఉండటంతో భక్తులు అటు రాజన్నను చూసి టెంపుల్ బయట రాజన్నను చూసి మొక్కి ఇటు భీమేశ్వర ఆలయం దగ్గరికి వచ్చి భీమన్నను దర్శించుకుంటున్నారు. కోడెమొక్కులు కూడా చెల్లిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో సాయంత్రం గుడి చెరువు ప్రాంగణంలో జాగరణ ప్రారంభమవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. నిన్న టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా భీమేశ్వర ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. పవన్, Thanks for the updates.